పాండురంగ అడ్డపల్లి బ్యాంకులో పోయి ఎకనామిక్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద ట్రాన్స్ఫార్మేటివ్ ఇనిషియేటివ్. కూడా వచ్చేది 4000 అది ఎండాకాలం. అదే ఎండాకాలం. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ మంత్ అది 3rd of December 3rd of December అంటే నవంబర్ బిల్లు. నవంబర్ ఈ నెల ఇచ్చిన బిల్ సార్. ఎంత పడింది టోటల్? సార్ ఎనర్జీ చార్జెస్ 0 సార్. ఓ 0. ఓకే. అండ్ నెట్ యూనిట్స్ -78. అంటే ఎంత ఇస్తున్నారు? ఓకే. సో 0 అంటే ఈసారి ఏం బిల్ కట్టలేదు మీరు? ఇది ఓకే. క్రెడిట్ చార్జెస్ 45. ఓకే. ఇది 300 తప్పితే ఎలక్ట్రిసిటీ ఛార్జ్ 0. దట్ ఈజ్ 1011 రూపీస్ సార్. యాక్చువల్గా 302 యూనిట్లు వాళ్ళు వాడుతున్నారు. -78 యూనిట్స్. అంటే ప్రొడ్యూస్ ఎన్ని యూనిట్ ఎలాగైతే 302 ప్రొడ్యూస్డ్, 224 కన్సంప్షన్. ఓకే. ప్రొడ్యూస్ 302, కన్స్యూమ్డ్ 224. ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి నువ్వెంత పే చేయాలి ఇప్పుడు వీళ్ళకి? 78కి 2 రూపాయలతో డబ్బులు ఇస్తాం అంతే కదా. యాక్చువల్గా ఈ 224 సార్ 1011 పే చేయాలి సార్ మనకి. ఆ 1011 0 అయిపోయింది. 0 అయిపోయింది. అయిపోగా 78కి ఎక్సెస్ అమౌంట్ రీఫండెడ్ టు ది బెనిఫిషియరీ. 325 రూపీస్ మీరు కట్టాలి. ఇప్పుడు ఎప్పుడు కడతారు? ఈ రోజు 3 months ఒకసారి వస్తుంది. అదే వచ్చేస్తుంది మీకు. ఇంతకు ముందు కూడా ఇది వచ్చింది కదా, ఇచ్చారు కదా. అవును సార్. 500 ఒకసారి. 3 నెలలు చెక్ ఇస్తుంది. ఇవన్నీ అప్పటికి బిల్స్ ఇవి? అవి ప్రీవియస్. అదే కదా. ఇప్పుడు మేలో 4000 కట్టారు అవునా? ఏప్రిల్లో 2000. ఓకే. మార్చిలో 1000. తర్వాత ఇక్కడ 700, 300, 1000, 3000 కట్టారు. కానీ జూన్ నుంచి ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో అప్పటి నుంచి 0 అయిపోయింది. బట్ మీరు అది ఎక్కడ చూపిస్తున్నారు? ఈ కస్టమర్ ఛార్జ్ ఇది అంటున్నావు కదా, ఈ 334. ఇది ఎప్పుడు వరకు కట్టాలి? ఇది గంట కడుతూనే ఉండాలా? అంటే ఏంటి కనెక్షన్స్ ఎంత? ఫీజు మనం వేసినందుకు సర్వీస్ ఛార్జ్ అడుగుతాం సార్. సర్వీస్ ఎంత వరకు? అది అన్లిమిటెడ్ ఉండదు కదా, ఏదో ఫిక్స్డ్ సార్. ఫిక్స్డ్ అది. ఇది 50. మిగతా ఏంటి? కస్టమర్ ఛార్జెస్ ఇవన్నీ ఫిక్స్డ్. క్రెడిట్ ఛార్జ్ పెరగవాలి. మన కెపాసిటీ కన్నా మన కెపాసిటీ ప్రకారం మనం వాడుకుంటే ఏసీలు 1 వేసుకోండి, 2 వేసుకోండి. ఇప్పుడు ఏసీ కూడా వాడుతున్నారా మీరు? అన్ని వాడుతున్నాం. ఏసీ వాడుతున్నాం, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం, ఓకే. గ్లేజర్ వాడుతున్నాం. ఎట్లా రిజిస్టర్ మీకు ఎలా తెలిసింది? దీని గురించి ఎలా రిజిస్టర్ చేశారు? ఎవరు చెప్పారు? ఎట్లాగా జరిగింది? మీరు హ్యాండిల్ చేస్తారా? ఓకే. గుడ్. మీకు ఎంత ఖర్చు అయింది? నాకండి 2.1. 2.1. దాంట్లో మీరు ఎంత పెట్టారు? లోన్ కట్టుకోలేదు? అసలు 60,000 కట్టిన 3 యూనిట్లు 1.8 lakhs అసలు. ఓకే. ఎస్టాబ్లిష్మెంట్ కానీ కనుక సమస్య వస్తే ఎలా రిపేర్ చేయాలా లేదా రీప్లేస్ చేయాలా? రిపేర్ ప్రాబ్లం వస్తే సో అది నువ్వు చేంజ్ చేస్తావా? మీకు అంతమంది ఉన్నారా? ఉన్నారు సార్. బెంగళూరులో తయారై వస్తాయి. 12 to 15 years వరకు ఏ ప్రాబ్లం రాదు. 12 to 15 years. అది సేఫ్టీ పర్పస్లో ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చినాక ఇవాళ ఎంత కావాలి? ఎలా ఉంది చూపించు. ఇది డేట్ సార్. ఓకే. పవర్ ఎంత తయారైంది చేసుకోవచ్చు. ఓన్లీ 2 panels. దీనిలో కరెక్ట్గా ఫిక్సే కదా. ఒక్క ప్యానల్ 0.5 1.5 కిలోవాట్కే మనం ఎక్కువ పెంచుకోవాలని మార్చుకోకపోతే ఇది అవ్వదు సార్. లైఫ్ ప్లాన్ తగ్గిపోతుంది. అందుకే నాకు చెప్పండి. ఇప్పుడు నాకు ఆల్ ద 3 kV పెడుతున్నాం కదా, దానికి ఇది 5 kV కెపాసిటీ పెట్టాలి. కాస్ట్ ఎంత వస్తుంది మీకు? దాని మీద ఓకే. చాలా స్పేస్ ఉంది మీకు. ఇంకో మీటర్ కూడా పెట్టుకోమంటున్నాం సార్. 3 kV. 2 మీటర్కి సబ్సిడీ రాదని ఆగారు ఆయన. ఓకే. అంటే టెనెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మీ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేదా మొదలు పెడితే ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా పెంచుకుంటారు హ్యాపీగా. ఓకే. ఇది చెప్పండి. ఒక్కొక్క 2 panel ఒక కిలోనా? 1 kilowatt సార్.
సో ఇప్పుడు అదే ఇప్పుడు దీనికి ఇంత హైట్ పెట్టేసావు దానికి పైన పెట్టేసే వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు దీనికి ఏదో ఉందా మరి అదే అప్పుడు హాఫ్ కేవీకి ఇంత పెద్దది కావాలా ఒకటి సార్ అదే అదే 1 కిలోవాట్ సార్ 8 into 4 1 కిలోవాట్ ఇప్పుడు ఆర్ఎండి బాగా పెరిగింది ఇప్పుడు అంతా చిన్నగా చేశారని చెప్తున్నారు కదా ఇంకా పెద్దగా 32 అడుగులు 1 కిలోవాట్ వస్తుంది ఉన్నారు ఇక్కడ మీ మీటింగ్ ఇది ఇక్కడ పెట్టిస్తాం మిర్రర్ పెట్టించి రిఫ్లెక్ట్ చేయిస్తాం ఏమైనా పెరుగుతుందా వైట్ వాష్ చేసుకుంటే ఎంత అదే ఎంత పెరుగుతుంది పెరిగే అవకాశం ఉందా 20 to 30 ఎక్స్పెరిమెంట్ చేయండి పెద్ద కన్నడే పెట్టేసి ఇక్కడ ఊరేమంటారు గుల్లపూడి ఎన్టీఆర్ జిల్లాలో గుంటుపల్లి గ్రామంలో పిఎం సూర్యగర్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పాండురంగ ప్రసాద్ గారు చూడడానికి ఈరోజు వచ్చున్నాము. పిఎం సూర్యగర్ స్కీమ్లో మీకు తెలిసే ఉంది, గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రిన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు చూడడానికి వస్తే ఇది వెనకాల కనిపిస్తూ ఉండేది 3 kV ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు. దీనికి 78 రూపీస్ సబ్సిడీ వచ్చిందని పాండురంగరావు గారు 1000 రూపీస్ 78,000 రూపీస్ సబ్సిడీ వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తున్నాము. సో దీంట్లో ఆయనే చెప్తున్నారు చక్కగా సో బిల్లు పవర్ ఛార్జెస్ 0 అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో పవర్ ఛార్జ్ ఇన్స్టాల్ చేసింది ఎప్పుడు జూన్లో ఇన్స్టాల్ చేశారు. జూన్ నుంచి పవర్ ఛార్జెస్ 0 అయ్యాయి. అంతకుముందు 3000 నుంచి 4000, 1000 ఇలాగంతా వచ్చింది. సో ఇది పెట్టిన తర్వాత 0 అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం. సో ఈయన స్ఫూర్తితో ఇంకొక 2-3 అక్కడ ఆల్రెడీ పెట్టించుకున్నారు. సో ఇది దాని స్ట్రెంత్. సో పిఎం సూర్యగర్ ఒక స్కీమ్ లాగా రావడము, ఆ స్కీమ్ ఇంత పాజిటివ్గా ఉండడము. సో ఈజీగా ఈయన బుక్ చేసుకున్న వెంటనే ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడుతుంది. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఈయన ఎలక్ట్రిసిటీ వాడుకున్నదే కాకుండా ఇంకా అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. సో దానికి గాను 325 రూపాయలు డిపార్ట్మెంట్ ఈయనకి బిల్ కడుతుంది. సో ఇది దీనికి పరిణామం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది అందరూ పెట్టించుకుంటే చాలా బాగుంటుందని నేనే కాదు ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి. ఇది చాలా మంచి స్కీము. దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అందరూ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నేను 5 నెలలైంది పెట్టించుకొని, 5 నెలల నుంచి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను. కావాల్సినంత కరెంటు వాడుకుంటున్నాను, ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేమో గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను, వాళ్ళేమో మాకు క్యాష్ ఇదిగా ఇస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఇంకా 10 మందికి పెట్టించాలని నాకు ఆనందంగా పెట్టించాలని ఇంకా కోరిక ఉంది. ఇప్పటికి 2 పెట్టించాను నేను. అది గుడ్.